ఏబీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు. ధని కృష్ణ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందుకు హాజరైన మంత్రి దుర్గేష్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ. మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కు వెల్లంటే నిలవాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మాలయ విజయలక్ష్మి పిలుపు. సాంప్రదాయ ఆధ్యాత్మిక అన్నదాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా ఉచిత సామూహిక శ్రీనివాస కళ్యాణం. రాజమహేంద్రవరం స్థానిక ఆవరోడ్డులో ఉన్న వాంబే గృహాల వద్ద సాంప్రదాయ ఆధ్యాత్మిక అన్నదాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా ఉచిత సామూహిక శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు గోరంట్ల రవిరామ్ కిరణ్ మరియు మాజీ ఎంపీ మార్గాని భారతరాం హాజరయ్యారు. కార్యక్రమ నిర్వాహకులు కుంచిపూడి సతీష్ శర్మ ఆధ్వర్యంలో వెంకట్రావు సహకారంతో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్ శర్మ మాట్లాడుతూ తమ సాంప్రదాయ ఆధ్యాత్మిక అన్నదాన సేవా ట్రస్టును వెంకట్రావు సహకారంతో ఏర్పాటు చేశామని, ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో 108 శ్రీనివాస కళ్యాణాలు ఉచితంగా నిర్వహించాలని తలచి మొట్టమొదటి కళ్యాణం వామే గృహాల వద్ద శనివారం రాత్రి నిర్వహించామని, కార్యక్రమానికి 16వ వార్డు ఫ్రెండ్స్ సర్కిల్ తమ తోడ్పాటును అందజేశారని వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కుంచి హనుమంతరావు, కుమారి వెంకటేశ్వరరావు, శ్రీనివాసులు, రామకృష్ణ, త్రినాథ్, మంగా, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఓ నమో వెంకటేశాయ. మన రాజమహేంద్రవరంలో సాంప్రదాయ ఆధ్యాత్మిక అన్నదాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 108 కళ్యాణాలు చేయాలని సత్సంకల్పంతో నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి కళ్యాణము ఈ యొక్క రాజమహేంద్రవరంలోని ఆవా జంక్షన్లో ఉన్నటువంటి వాంబే గృహాల మధ్యలో ఈ యొక్క కళ్యాణాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క కాలనీవాసుల యొక్క సహాయ సహకారాలతో, ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సహాయ సహకారాలతో ఈ 108 కళ్యాణాల సంకల్పాన్ని ఇక్కడే నాంది పలకడము. ఆ కళ్యాణము ఈరోజు శనివారము 7వ తారీఖు, అంటే వెంకటేశ్వర స్వామికి 7 కొండలు 7 కొండలు ఇష్టం కనుక ఆ 7 కొండలలో భాగంగానే ఈరోజు స్వామివారి కళ్యాణం కూడా ఇక్కడ ఆరంభం చేయడం జరుగుతోంది. ఇలాగే కళ్యాణాలని 108 కళ్యాణాలని చేయాలని మా యొక్క సంకల్పము. మీ అందరి సహకారంతో ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మనసులో ఏది కోరుకున్నా కూడా తీరుస్తాడు. అటువంటి మహాన్మతమైనటువంటి వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఈరోజు అత్యంత వైభవపేతంగా జరుగుతోంది. ఇలాగే మున్ముందు ఎన్నో 108 కళ్యాణాలని ఈ యొక్క రాజమహేంద్రవరం అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా నిర్వహించాలని ఆధ్యాత్మిక భావంతో మన యొక్క సాంప్రదాయాన్ని, మన యొక్క ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కూడా పెంపొందించాలనే యొక్క ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా ఆ శ్రీనివాసుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. కూటమి ప్రభుత్వం మహిళా విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, వాటిని వినియోగించుకుని విద్యార్థినులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మహిళా చైర్పర్సన్, టీడీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా సెక్రటరీ, ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కులాల రాష్ట్ర మహిళా విభాగం ప్రెసిడెంట్ డాక్టర్ ఖండవల్లి లక్ష్మి విద్యార్థినులను సూచించారు. గోకవరం మండలం వీలంకపల్లి గ్రామంలోని బాలికల వసతి గృహంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఖండవల్లి లక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు మహిళల విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో చేపల సత్యవతి, కిలాడ్ బేబీ, ఖండవల్లి బేబీ తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ డే ఉంది. ఏంటది? ఈరోజు మన స్కూల్కి స్పెషల్ గెస్ట్ వచ్చిన కండవ లక్ష్మి గారికి స్వాగతం తెలియజేస్తున్నాం మేడం.
మీరు కొంచెం మోటివేట్ చేస్తే ఇంకొంచెం కష్టపడతారని, మంచి రిజల్ట్ ఇస్తామని కోరుకుంటూ ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. ముందుగా టీచర్స్ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా మీరు సుపరిచితురాలనే. స్టూడెంట్స్ అందరూ కూడా నేను తెలుసు కదమ్మా. అంటే పోయిన సంవత్సరం మేము 10th క్లాస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి ప్యాడ్స్ ఇచ్చాం. ఈ సంవత్సరం అంటే వేరే గ్రామంలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం వల్ల హాస్టల్ని కొంచెం మేము ఇవ్వలేకపోయాం. మా గ్రామంలో మా సొంత గ్రామం అయినా మా గ్రామానికి అక్కడ 10th క్లాస్ స్టూడెంట్స్కి వాళ్ళకి కూడా ఇస్తున్నాం. దానివల్ల మేము ఈ సంవత్సరం హాస్టల్లో మీకు ఇవ్వలేకపోయాం. దయతో ఆ విషయంలో మమ్మల్ని క్షమించాలని కోరుకుంటున్నాను. మరి మీరు బాగా చదువుకోండి, ఎందుకంటే సమాజం చాలా పాడైపోయింది. సెల్ ఫోన్స్ బాగా ఎక్కువ ఎంకరేజ్మెంట్ తీసుకొని ఇక్కడ ఉన్నచ్చే బాగుంటారు, ఇంటికి వెళ్ళాక సెలవులు ఇచ్చేస్తారు కదా, ఆ సెలవుల్లో మీరు ఏం చేస్తున్నారంటే సెల్ ఫోన్తో ఆటలాడుతుంటే ఏదో ఒక సాతాను మనల్ని ప్రేరేపించి మీరు చెడు మార్గంలోకి వెళ్ళడానికి తప్పుదో పట్టిస్తుంది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి 13 సంవత్సరాలు నిండిన పిల్లలకి ఎవరికి కూడా సెల్ ఫోన్స్ కానీ ఏమీ లేకుండా క్లోజ్ చేసి బంధించేశారు, బ్యాన్ చేసేస్తున్నారు. చట్టపరంగా చర్య తీసుకుంటారు, అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. అలాంటి 13 సంవత్సరాల పిల్లలు సెల్ ఫోన్ ఎవరు తీసుకున్నా సరే చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం. అందులో లోకేష్ బాబు గారు చాలా ఇంట్రెస్ట్ పెడుతున్నారు మీ స్టూడెంట్స్ మీద. మీరు బాగా చదువుకొని ఒక మంచి భవిష్యత్తులో ఉంటే మీరు అందరూ కూడా మీ తల్లిదండ్రులు సంతోషపడతారు, ఇక్కడ విద్య చెప్పిన విద్యావంతులు కూడా సంతోషపడతారు, మాకులాంటి నాయకత్వం వహించే నాయకులు కూడా సంతోషపడతారు. మీరు బాగా చదువుకుంటే మీకు ఫుల్ సపోర్టు కూటమి ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు ఫుడ్ చూశాను, నేనే తిన్నాను మీతో పాటు. సన్న రైస్, నేను చాలా అదృష్టవంతులు, మన ఇంటికాడ కూడా ఉండవు అవి. అలాంటి రైస్తో నిజంగా భోజనం పెట్టడం చాలా, కర్రీ కానీ చికెన్ కర్రీ చాలా బాగుంది. నేను తిన్నాను, పెరుగు కానీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. హాస్టల్లో ఇంత స్పెషాలిటీ మాకైతే లేదమ్మా. మేము చదువుతున్నప్పుడు మాకు ఒక్కొక్కసారి నూకలన్నం, పురుగు పట్టేసిన బియ్యం, యాపాకేసి పెట్టడం ఇలాంటివి ఉంది. కానీ మీరు చాలా అదృష్టవంతులు. అందులో ఈ ప్రభుత్వంలో కూడా చాలా బాగా స్టూడెంట్ విషయంలో కానీ చాలా అమోఘమైన మీకు పరికరాలనే కాదు వస్తువులనే కదా అందిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా మీరు బాగా చదువుకోవాలి. మంచి మార్కులతో 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యి మీరందరూ ఎవరు కూడా ఒక సబ్జెక్ట్ కూడా ఫెయిల్ అయిపోయి అన్న మాట లేకుండా, మహిళా చైర్మన్ నేను మీ దగ్గర మానవ హక్కుల కమిషన్ తరఫున మీ దగ్గరకు వచ్చాను కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ పాస్ అవుతారు. మీ మొక్కలో తేజస్సు ఉంది. ఎందుకంటే జోష్న గారు ఎవరు పర్ఫెక్ట్, చాలా మంచి వ్యక్తి. ఆ సిస్టర్ గారు కూడా మేడం గారు విద్యార్థులు ఇప్పుడే మాట్లాడారు, చాలా మంచి వ్యక్తి. చాలా నిజంగా నేను ఏదన్నా నాకు కంప్లైంట్ వచ్చినప్పుడు మేడం గారు మీ హాస్టల్ నుంచి నాకు ఫోన్ వచ్చిందంటే వెంటనే స్పందించి అక్కడ ఏముంది అది చూసి వెంటనే స్పందించే వ్యక్తి. టీచర్లు అందరూ కూడా మంచివారు. నిజంగా మంచి పేరు తేవాలని, మీరు అందరూ కూడా మంచి మార్కులతో పాస్ అవ్వాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను. మేడంకి విషెస్ పెట్టాను, చాలా భగవంతుడు దయ అండి. అంటే నేను 10th క్లాస్ వరకు చదువుకున్నానమ్మా. నంది అవార్డు అంటే అది మంచిది. ఎవరు కూడా, నేను ఒక ఎస్సీ కమ్యూనిటీలో లీడర్గా ఎదిగాను. ఆ కమ్యూనిటీలో ఎవరికి కూడా అవార్డ్స్ వస్తాయి కానీ చిన్ని నేను 10 అవార్డులు పొందాను. 11 అవార్డు నంది అవార్డు సెలెక్ట్ అయ్యానంటే నాలో ఉన్న నిజాయితీని గుర్తించి నంది అవార్డు ఇక్కడ కదా హైదరాబాద్ 2 రాష్ట్రాలకు మహిళా చైర్మన్ నేను. ఆ 2 రాష్ట్రాల మహిళా చైర్మన్గా నేను చేస్తున్న నాయకత్వాన్ని గుర్తించి, మహిళల పక్షంగా నేను నిలబడే నాయకత్వాన్ని గుర్తించి నాకు జూబ్లీ హిల్స్లో ప్రసాద్ గారు ల్యాబ్లో నాకు ఆ నంది అవార్డు ఇవ్వడం జరిగింది. నిజంగా నేను చాలా అదృష్టవంతులుగా భావిస్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎప్పుడు మీకు సంతోషంగా ఇలా బోర్డు తెచ్చుకొని
నంది అవార్డు గ్రాహకులు. థ్యాంక్స్ అండి. మీ ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండాలని. నాకు ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా చైర్మన్గా మీరు నాకు ఇస్తున్న గౌరవాన్ని, నిజంగా నంది అవార్డు తీసుకున్న సందర్భంగా మీరు ఇచ్చిన సత్కారం మరువలేనిది. నా ఎనలేని సేవల్లో ఈ వీర్లపల్లి స్కూల్ కూడా, ఈ హాస్టల్ని కూడా మా దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో ఏ విషయంలోనైనా నా వంతు సపోర్టు ఈ హాస్టల్కి ఉంటుందని తెలియజేస్తున్నాను. మేము వచ్చిన కాడి నుంచి ఇంకో ప్రిన్సిపల్ మేడం గారు మంజులా వేణి గారు ఉండేవారండి. ఆవిడ రిటైర్మెంట్ అయిన తర్వాత ఫంక్షన్ కూడా నేను వచ్చాను. జోష్న గారు వచ్చిన కాడి నుంచి కూడా నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదు. ఎందుకంటే ఆవిడ చేస్తున్న ఉద్యోగరీత్యా సొంతంగా తన కుటుంబ సభ్యుల భావించి స్టూడెంట్స్ని కుటుంబ సభ్యుల్లా తీసుకొని, నిజంగా నేను ఫోన్ చేస్తాను, మేడం పలానా అంటే వెంటనే స్పందించి, వాటర్ ఈ విషయంలో ఇది ఉందా అది ఉందని చెప్పినా సరే వెంటనే స్పందించి స్టూడెంట్ని తన బిడ్డల్లా చూసుకుంటున్నటువంటి మా మేడం జోష్న గారికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుంచి మేడం గారిని కూడా సత్కరించాలని, గౌరవిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేయాలని ఈరోజు మేము కూడా చిన్నదే ఆవిడకి చిరు సత్కారం చేస్తున్నామండి. మీరు సహకరించాలి. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా మా జోష్న గారికి రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నేడు ఎండీఓ ఆఫీస్ నందు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులుగా టీడీపీ యువ నాయకులు, ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ మరియు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ మార్ని వాసు, రూరల్ మండల అధ్యక్షులు మత్సిటి శివప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ, నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేటి సమాజంలో మహిళలను గౌరవించడం అంటే పూజించడం కాదని, వారి సొంత ఆలోచనలకు మనం విలువలను ఇవ్వడమే అసలైన గౌరవమని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ బిందు, ఉన్నతాధికారులు, అనధికారులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ప్రత్యేక కూడు గుడ్డ అనే కార్యక్రమం పెట్టి వాళ్ళందరికీ కూడా పౌష్టికంగా వాళ్ళందరికీ ఎనీమియాలు ఉండేవి. సో ఆ విప్లవం తర్వాత ఆడవాళ్ళందరికీ కూడా ఆస్తిలో హక్కు, అది ఎంత ఇంపార్టెంట్ విషయం అంటే, ఇవాళ మీరు మీ అందరికీ తెలుసు, ఆర్థికంగా ఇవాళ పిల్లలు లేకపోతే మనవలు, అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే తల్లి ప్రేమ లేకపోతే అమ్మమ్మ నాన్నమ్మ ప్రేమ కన్నా మా నాన్నమ్మ ఏమిచ్చింది, మా అమ్మమ్మ ఏమిచ్చింది అనే కదా వాళ్ళంతా పరిస్థితి ఎలా ఉంది. అందరూ కమర్షియల్గా తయారయ్యారు. ఇవాళ నందమూరి తారక రామారావు గారు, ఆ తర్వాత స్వయం ప్రతిభ అంటే మీ అంతా మీరే డబ్బులు సంపాదించుకునే పరిస్థితి డ్వాక్రా మహిళలు ఇవాళ చూశారు. మొన్నటిదాకా 2 లక్షలు ఉండేది సుమారు 5 లక్షల దాకా కూడా రుణాలు పెంచారు. సో దానివల్ల ఏంటంటే మీరు కొంచెం ఎంటర్ప్రెన్యూర్ దేనికైనా అవసరానికి ఎంటర్ప్రెన్యూర్షిప్ కానీ ఇంట్లో అవసరాలు కానీ వాడుకునే పరిస్థితి. మరీ ముఖ్యంగా తల్లికి వందనం ద్వారా 67 లక్షల మంది తల్లికి మాతృమూర్తికి డైరెక్ట్గా వారి అకౌంట్లో పిల్లల చదువులకి 10,000 చొప్పున ఇవాళ కూటమి ప్రభుత్వం ఫ్రీ బస్ అనేది సూపర్ 6 పథకం ద్వారా మహిళామూర్తులందరికీ మన రాష్ట్రంలో ప్రయాణం చేసి వాళ్ళు చేయాల్సిన పరిస్థితి. సో ఆ ఖర్చుని ప్రభుత్వం భరించి వాళ్ళకు కొంత ఆర్థిక ఊరటనిచ్చి వాళ్ళు ధైర్యంగా వాళ్ళ పనులు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే. ఇది కాకుండా స్థానిక 47వ డివిజన్లోని పద్మశాలిపేట, సిద్ధార్థ నగర్లో 16.40 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ 47వ డివిజన్లో ప్రస్తుతం సుమారు 17 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకున్నామన్నారు.
తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులతో కలిపి మొత్తం 32 లక్షల రూపాయల అభివృద్ధి పనులు పూర్తి చేశాం, ప్రారంభించామని వివరించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు. 17 లక్షలకి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వార్డులో ఈ పనులతో కలిపి ఇప్పటికి 32 లక్షల అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం, ప్రారంభించుకున్నాం. అది కాకుండా అవసరమైన చోట ట్రాన్స్ఫార్మర్స్ వేస్తా ఉన్నాం, వైర్లు మారుస్తా ఉన్నాం. ఇక్కడే ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ని అభివృద్ధి చేశాం. గతంలో అర్బన్ హెల్త్ సెంటర్ ఒక రోజు 10 మంది 15 మంది వచ్చి రావాలా వద్దా అని ఆలోచనతో ఉండేవారు. ఎందుకంటే అక్కడ టెస్టులు చేసేవారు కాదు, సరైన సేవలు అందించేవారు కాదు. ఇదే అర్బన్ హెల్త్ సెంటర్ ఈ రోజున సుమారు 100 మంది దగ్గర ఒక రోజులో వస్తున్నారని అంటే ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. వైద్యానికి ఇచ్చే ప్రాధాన్యతతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. అది కాకుండా ఈ వార్డులో ఇంకా 2,21,00,000 తోటి పనులు చేసినట్లయితే సంపూర్ణంగా అవసరమైన రోడ్స్, డ్రైన్స్ అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం. అది కూడా పుష్కరాల నాటికి ఆ 2 కోట్లతోటి కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ వార్డులో పని అనేది లేకుండా చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ఈ వార్డులో కొన్ని సమస్యలు ఉంటాయి. చిన్న రోడ్లు అవడం వల్ల డ్రైన్స్ మనం ప్రారంభించుకుంటున్నప్పుడు ప్రజలు కాస్త సహకరించకుండా ఉండే పరిస్థితులు కనబడతా ఉంటాయి. కానీ ఈ రోజున కూటమి నాయకులు అందరూ వెళ్ళి ప్రజలకి అర్థమయ్యేటట్లు చైతన్యవంతులు చేయడం వల్ల ఇక్కడ చేసే డ్రైనేజ్ పనులు ముందుకెళ్తా ఉన్నాయి, రోడ్లు ముందుకెళ్తా ఉన్నాయి. ఇక్కడే మనం చూసాం, సిద్ధార్థ నగర్ అనగానే సారావాలికి అడ్డా. అనేక మంది ఉద్యమాలు చేశారు, అనేక మంది ఈరోజు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ సారా అనే మహమ్మారి వలన ఎంతో మంది ఇళ్లలో ఆడవాళ్ళు పుస్తులు కూడా తెగే పరిస్థితులు మనం చూసాం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంగా మా చిత్తశుద్ధిని మేము నిరూపించుకున్నాం. అనేక విధాలుగా ప్రలోభాలు పెట్టారు, అనేక విధాలుగా దొడ్డిదారిని రావడానికి ప్రయత్నం చేశారు. కానీ మేము అన్నింటినీ పక్కన పెట్టాం, ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చాం, సారాన్ని సంపూర్ణంగా నిషేధిస్తామని చెప్పాం. దానికి మేము కృషి చేసామని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాం. ఉక్కు పాదంతో సారా కానీ సారా వ్యాపారం చేస్తున్న వాళ్ళ పైన కానీ ముందుకు వెళ్ళడం జరిగింది. మోమాటాలు లేవు, మాకు ప్రజలే ముఖ్యం. అలా అల్లరి మూకలు కూడా ఉన్నారు. అనేక సందర్భాల్లో చెప్పాం, తగ్గండి, తగ్గించుకోండి, లేకపోతే తగ్గించే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. చేస్తున్నాం, సరవుతున్నారు. లేదంటే పెట్టాల్సిన సెక్షన్లు పెడతాం, వెళ్లాల్సిన చోటకి పోతారు. రూటు మార్చుకోండి. మీరు గతంలోని ఆ ప్రభుత్వంలోని మాకు సాగినాయి కదా అనుకుంటే ఇప్పుడు ఉన్నది ప్రజా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఒళ్ళు దగ్గరెట్టుకొని ప్రవర్తించి ఆడవాళ్ళని ఇబ్బంది కల్పించే కార్యక్రమం ఈ అల్లరి మోకలు ఎవరైతే చేస్తా ఉన్నారో తగ్గించుకుంటే మంచిదని కూడా ఈ సిద్ధార్థ నగర్ టీవీ రోడ్డు దగ్గర ఉన్న అల్లరి మోకలు కూడా హెచ్చరిస్తా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బిల్ గేట్స్ దేశం అమెరికాలో హెచ్పివి వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వకుండా భారతదేశంలో గల బాలికలకు ఎందుకు ఉచితంగా వ్యాక్సిన్ వేయాలనుకుంటున్నారో చెప్పగల ధైర్యం భారత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ నేరుగా ప్రశ్నించారు. ప్రపంచ కుబేరుడిగా పేరుగాంచిన బిల్ గేట్స్ సంస్థ నుండి క్యాన్సర్ నిరోధక టీకా వ్యాక్సిన్ భారతదేశంలో ఉచితంగా వేయడం వెనుక భారీ కుట్ర దాగి ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. హెచ్పివి క్యాన్సర్ వ్యాక్సిన్ వాడుకపై ఖచ్చితమైన శాస్త్రీయత లేకపోయిందన్నారు. ఈ సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్స్ సర్వశ్రీ డివి రమణమూర్తి, దుడే త్రినాథ్, వర్ధనపు శరత్ కుమార్, గుడ్ల సాయి దుర్గా ప్రసాద్, బసా సోనియా, చలా శివదుర్గా ప్రసాద్, కాకర ప్రసాద్, మాసా ప్రవీణ్, మేకల కిరణ్ కళ్యాణ్, కందివలస రమణ, కొల్లి సత్యనారాయణ, కోటిపల్లి కేశవరావు, సింహాద్రి తిలక్, కె గోపి, నిర్మలా రోత్, సుంగర వెంకట భాస్కర, రంగారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు భారతదేశం మీద ఒక ప్రమాదకరమైనటువంటి కుట్ర జరుగుతుంది. మన ఆడబిడ్డలందరూ కూడా చాలా జాగ్రత్తగా, భద్రతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కుటుంబాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే చాప కింద నీరులాగా హెచ్పివి వ్యాక్సిన్ ఒకటి స్కూళ్ళలో పిల్లలకి ఫ్రీ టీకాల కింద వేద్దామని ఒక బిల్ గేట్స్ సంస్థకి చెందినటువంటి వ్యాక్సినేషన్స్ని అమలు చేయడానికి కేవలం ఆంధ్రప్రదేశ్ అలాగే గుజరాత్ ఈ 2 రాష్ట్రాల్లోని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాస్తవానికి ఆ వ్యాక్సిన్ని అమెరికా
అలాగే యూరోపియన్ కంట్రీసు, అలాగే ఆఫ్రికా ఖండం అంతా కూడా బహిష్కరించినాయి. ఆ వ్యాక్సిన్లో చాలా ప్రమాదకరమైనటువంటి ఉత్పాదకాలు ఉన్నాయి అని చెప్పి చాలామంది ప్రొఫెసర్స్ దీని మీద సుప్రీంకోర్టులో కూడా అభిషేక్ జిందాల్ అని ఒక ఆయన సుప్రీంకోర్టులో కూడా ఫైల్ చేయడం జరిగింది. అలాగే 1994లో ఖమ్మం జిల్లాలో ఇది మొట్టమొదట అమలు చేస్తే దాని మీద తీవ్రమైనటువంటి ప్రభావాలు వచ్చినాయి. అక్కడ హాస్టల్ పిల్లలకి వేస్తే సుమారు 8 మంది అంతమంది చనిపోయారు. దాని మీద పార్లమెంట్ కమిటీ కూడా వచ్చింది. ఇలాంటి ఘోరమైనటువంటి సస్పెక్టివ్ వ్యాక్సినేషన్ని ఈరోజు భారతదేశంలో చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? అందులోని ఎవరో ఈ బిల్ గేట్స్ అనే వ్యక్తి F-15 ఫైల్స్లో కూడా ఆరోపణలు అన్నటువంటి వ్యక్తి. అతని మీద ఆరోపణలు ఇంకా క్లియర్ అవ్వలేదు. ఆ రిలేషన్స్తో ఇక్కడ భారత సర్కారు వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా? రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇంకా ఇతర రాష్ట్రాలన్నీ కూడా ఈ విపిఎస్ వ్యాక్సినేషన్ని వద్దని చెప్పి బహిష్కరించినాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదట ముందుకు వచ్చారు. దీని మీద అనేక సంస్థలు, సర్వే సంస్థలు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాక్సినేషన్. ఇంకొకటి ఏంటంటే కొన్ని సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి ఆడబిడ్డలకి భవిష్యత్తులో అసలు బిడ్డలే పుట్టారట. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం మీద ఒక పెద్ద కుట్ర జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే జపాన్ లాంటి కంట్రీలో ఈరోజు బ్రీడింగ్ లేదు, పిల్లలు పుట్టడం లేదు. అలాగే అమెరికాకి భారతదేశంలో ఉన్నటువంటి శక్తి, ఆ సామర్థ్యం అమెరికా దేశానికి తెలుసు. భారతదేశంతో ఎలాంటి ఇబ్బందులు వస్తాయనేది అమెరికాకి తెలుసు. ఆ కుట్రతో మన కన్నుని మన వేలుతోనే పొడిపిస్తున్నారు. కానీ ఇది చాలా ప్రమాదకరమైన ఈ పరిస్థితుల నుంచి భారతీయులు బిడ్డలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. స్కూల్స్లో ఫ్రీగా వేస్తున్నారు వ్యాక్సినేషన్. ఈ ఫ్రీ వ్యాక్సినేషన్ ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకి చెప్పండి. ఏ వ్యాక్సినేషన్ చేసినా సరే మా ఇంట్లో చెప్పిన తర్వాత వేసుకుంటామని చెప్పమనండి. ఎందుకంటే చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాక్సినేషన్. ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ క్యాబినెట్ సిస్టమ్ అంతా కూడా ఏం చెప్తుందంటే అవి పర్వాలేదని చెప్తుంది. కానీ ఫర్దర్గా వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్కి మాకు సంబంధం లేదని చెప్తుంది. అలాగే కొన్ని సర్వే రిపోర్ట్స్ జపనీస్ వీళ్ళందరూ కూడా దీని మీద రీసెర్చ్లు చేశారు. తలపోటు వస్తున్నాడు ముందుగా, అలాగే ఆ నీరసం వస్తున్నాడు, జీవితకాల నీరసం. ఇకపోతే విపరీతమైనటువంటి పెయిన్ వస్తుంది. ఇవన్నీ కూడా ఒక 1 ఇయర్ పోయిన తర్వాత చాలా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులకి ఇది ఒక మార్గంగా మారుతుంది. అందుకని భారతదేశం మీద చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. ఈ కుట్రకి మన సమాజంలో సాటి మహిళలను పైకి తీసుకురావడానికి మనవంతు ప్రయత్నం చేయాలని శ్రీ రాజరాజేశ్వరి మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు మాలి విజయలక్ష్మి పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 28న ప్రపంచ టైలర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక 13వ వార్డు తాడితోట కమ్యూనిటీ హాల్లో టైలరింగ్ శిక్షణ పొందుతున్న మహిళలతో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ముందస్తుగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాలి విజయలక్ష్మి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలా ఏర్పడింది, దాని ప్రాధాన్యత వివరించారు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బోను ఈశ్వరి, కర్ణు లక్ష్మీనాయుడు, సిహెచ్ ధనలక్ష్మి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. కదా ఈరోజు ఆయన గుర్తు చేసుకోవాలి. తరతరాలు వీరేశలింగం గారు కారణమయ్యారు. కానీ మనకి తెలుగుదేశం పార్టీ వచ్చింది పెట్టి బడుగు బలహీన మహిళలకి పైకి తీసుకొచ్చిన ఘనత మన ఎన్టీఆర్ గారిది, స్వర్గీయ ఎన్టీఆర్ గారు. తర్వాత ఎవరిది? గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. మన మూడో వ్యక్తి ఎవరు? మన రాజమండ్రి మంది మహిళల్ని పోగు చేసింది ఎవరు? ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. అర్థమైందా? ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఎలా కూర్చోగలిగామంటే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి దయ వల్ల ఈరోజు ఈ పండగ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి పురస్కరించుకుని ముఖ్య అతిథులుగా ఈ వార్డు యొక్క ఇన్ఛార్జ్ గారు మరియు పార్లమెంటు ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ గారు, ఎక్స్ కార్పొరేటర్ గారు, అన్నిటికీ మించి మా ప్రియతమ సోదరిమణి మా కప్పల వెలుగు కుమారి గారికి స్వాగతం.
అలాగే అంగన్వాడీ ప్రెసిడెంట్ మన భువనేశ్వరి గారికి స్వాగతం సుస్వాగతం, లక్ష్మి గారికి లక్ష్మి గారికి స్వాగతం సుస్వాగతం. మరీ ముఖ్యంగా ఈరోజు మహిళా దినోత్సవం అనేది ఎందుకు వచ్చింది ఏంటి అనేది మనం మాట్లాడుకోవాలి. ఎంతో మందిని మహిళలను ఝాన్సీ లక్ష్మి గారి కానీ రుద్రమదేవి గారి కానివ్వండి, అలాగే చాలామంది మహా తల్లులు వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన పరిస్థితి. మహిళా దినోత్సవం అనేది ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, మనం ఎందుకు జరుపుకోగలుగుతున్నామంటే 1886లో మహాప్రపంచ యుద్ధం జరిగిందంట. అప్పుడు ఆ యుద్ధం జరిగినప్పుడు యుద్ధ భూమిలో జనాలు చనిపోయి దొల్లుతూ రక్తబాధల్లో దొల్లుతూ ఉంటే మన స్త్రీ యొక్క యొక్క మనసు చెలించి అయ్యో వాళ్ళు చచ్చిపోతున్నారే, వాళ్ళకి మనం ఎటువంటి సహాయం చేయలేకపోతున్నామే అని ఆమె చీర చెంగు చింపి ఫస్ట్ సైడ్ గుడ్డలో కట్టిందంట. ఆ రక్తం కాడే కాడ చీర చింపేసి. అయితే ఆ బాధతో పడే దొరిలే వాళ్ళు అందరూ కూడా నాకు కట్టు అంటుంటే ఎవరికి కనిపించలేదంట. ఇవి కనిపించకపోతే వెంటనే ఇంటికి వెళ్ళి తెల్ల చీర తెల్ల జాకెట్ కట్టుకుని వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసిందంట. వాళ్ళదే ఈరోజు ఏఎన్ఎంస్ నర్సులు వాళ్ళే. అర్థమైనప్పుడు మీకు తెల్ల చీర చిహ్నం అంటే ఆ చీకట్లో ఆ తెల్ల చీర ఉంటే అందరికీ కనిపిస్తుంది అనే భావనతో ఆవిడ తెల్ల చీర కట్టుకుని ఆవిడే కాక 10 మంది మహిళలను రమ్మని అందరికీ కూడా ఫస్ట్ ఎయిడ్ చికిత్స చేసిందనమాట. చూసారా ఎంత మాతృమూర్తి. అప్పుడు ఆనాడున్న ముఖ్యమంత్రి గారు, ఆనాడున్న రాజులు ఎంత సాహసం చేశారమ్మా మహిళలు. కనుక ఈ రోజు నుంచి మీకు మహిళా దినోత్సవం అనేది ప్రతి స్థానిక సెంటర్లోని పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో జగంపేట నియోజకవర్గం ఎంపీడీఓలు ఏపీఎంల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా జగంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పాల్గొన్నారు. మరో అతిథిగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సతీమణి నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల మడి మహిళా మండలిలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మరి మీతో మేము వెన్నంటూ ఉండాలి కాబట్టి మా సోదరులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రోగ్రాంని క్షుణ్ణంగా వివరిస్తాను. ఆ వివరించినటువంటి ప్రోగ్రాం అనుకున్న విధంగా జరగాలి అనుకున్నప్పుడు మీరు ఈరోజు 11:30 అయింది. 11:30 నుంచి ప్రారంభం అవుతున్నటువంటి ఈ కార్యక్రమం మేడం పైకొచ్చాయి 2 గంటల దాకా జరుగుతుంది. మీ అభ్యున్నత కోసం, మీలో ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా మహిళా పక్షపాతి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నుంచి ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోని కూడా ఈ జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపాలి, ఒక పండగ కార్యక్రమంగా నిర్వహించాలి అని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇది ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇందులో మొట్టమొదటి జ్యోతి ప్రజ్వలన జరిగిన తర్వాత ప్రోగ్రాం రమేష్ పైకొచ్చే కార్యక్రమం మనం డాక్టర్స్, లేడీ డాక్టర్లు అందరూ కూడా వేదిక మీదకి రావాలమ్మా. ఒక్కొక్కరుగా మగవాళ్ళు దిగుతూ ఉంటారు, మీరు వస్తూ ఉంటారు. జ్యోతి ప్రజ్వలన అయింది.
మహిళా దినోత్సవ ఆవశ్యకత మీద వక్తలు మాట్లాడతారు. ఇప్పుడు ఆ వక్తలు మాట్లాడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రోగ్రాం లైవ్ కార్యక్రమం ఉంటుంది. ఆ లైవ్ కార్యక్రమం సుమారు గంట ఉంటుంది. ఆయన మీతోటి మీ యోగక్షేమాల గురించి, మీ విధి విధానాలు, మీ జీవిత ప్రమాణాలు ఏ రకంగా ఉండాలి అన్న దాని మీద కూడా చాలా క్షుణ్ణంగా మాట్లాడతారు ఆయన. అది అయిన తర్వాత మనం గుర్తించినటువంటి అందరూ ప్రజ్ఞులే. ప్రతి మహిళా సోదరిమణి కూడా వంటింటి దగ్గర నుంచి, పిల్లల పెంపకం దగ్గర నుంచి, కుటుంబాన్ని నిర్వహించే దగ్గర నుంచి, సమాజానికి సేవ చేసే వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గౌరవింపదగ్గటువంటి త్యాగమూర్తులు, త్యాగశీలులు అందరూ కూడా గుర్తింపు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అందులో కొద్దిమందిని వివిధ విభాగాలలో పనిచేసినటువంటి వ్యక్తుల్ని మిమ్మల్ని అందరికీ, మీకందరికీ చేసినటువంటి విధంగానే భావించి ఆ వ్యక్తులను గుర్తించి కొంతమందికి ఇక్కడ సన్మానం కూడా చేయదలుచుకున్నాం. మహిళా సోదరిమణికి ఆ సన్మానం అన్నది మాత్రం అయ్యే వరకు కూడా ఇండియన్ ఆర్థోస్కోపీ సొసైటీ రాజమహేంద్రవరంలోని సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్యాపురంలోని సాయి హాస్పిటల్స్లోని సినాప్స్ ఆడిటోరియంలో కోస్తా జిల్లాల్లో తొలిసారి ఆర్థోస్కోపీ సదస్సు జరిగింది. మోకాలి శస్త్రచికిత్స విధానాల్లోని అత్యాధునిక పద్ధతులపై జరిగిన ఈ వైద్య విజ్ఞాన సదస్సులో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వైద్య నిపుణులు మాట్లాడారు. కీ హోల్ ద్వారా మోకాలి సర్జరీలను చేసే విధానాల్లో కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగాయని ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ ఆర్ఏ పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నాగరాజ్ శెట్టి, డాక్టర్ గంగవరపు శ్రీధర్, డాక్టర్ షమీర్ షేక్, డాక్టర్ కె విజయ్ కుమార్ వివరించారు. ఏసీఎల్, పీసీఎల్, మెనిస్కస్ రూట్ రిపేర్, మెనిస్కస్ రిపేర్, ఏసీఎల్ రివిజన్ వంటి సర్జరీల్లోనే అత్యంత క్లిష్టమైన సర్జరీలను వైద్య నిపుణులు సాయి హాస్పిటల్స్లోని ఆపరేషన్ థియేటర్లో చేస్తూ సినాప్స్ ఆడిటోరియంలోని స్క్రీన్పై ప్రత్యక్ష ప్రసారం ద్వారా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆర్థోపెడిక్ వైద్య నిపుణులకు ప్రదర్శిస్తూ మెళకువలను వివరించారు. Once I have removed, you can see this the leash of vessel which I am showing you with the knife. This leash of vessel always in almost if you see 90% to 95% patients will be there. That leash of vessels will guide me forward entry point of the LCL after palpating it, and then I will be which we need for the to avoid the pivot shifting, what we say. Okay. So once if you have taken that, we are just first use the loop over there. And that loop, if you'll see, I'm showing you again the leash of vessel. This is the part where the LCL has been inserted. రాజమహేంద్రవరం శేషయ్యమేటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంఘ ఉపాధ్యక్షులు తొమ్మేటి సోమశంకర్రావు ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద ఆదివారం రాత్రి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కీర్తిశేషులు ముత్యాల రాయుడు మిత్రమండలి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు న్యాయవాది శుంకర వెంకట భాస్కర రంగారావు అధ్యక్షతన వహించగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు గంధం కృష్ణ, నొమ్మేటి సోమశంకర్రావులు విశిష్ట అతిథులుగా రాజమండ్రి బార్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షురాలు సీనియర్ మహిళా న్యాయవాది నాగదేవత స్వర్ణపాప ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ముచ్చికర్ల సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక విభాగం ప్రధాన కార్యదర్శి కర్ణాటి శంకర్, అన్నందేవుల సత్యాలమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ ఇచ్చేసిన మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ మహిళలంటే సమాజంలో ఇలా గొప్పలు చెప్పడానికే తప్పించి వాళ్ళకి ఏ రకమైన సమానమైన పాత్ర ఎక్కడ కనిపించడం లేదు. ఇక జరిగే అన్యాయాలు జరుగుతున్నాయి. అలా అనేసి మహిళలు కూడా ఏం తక్కువ తెలియదు. ఇప్పుడు ప్రపంచంలో ఆడవాళ్ళకి పెళ్లి చేసుకోవాలంటే భయపడే పరిస్థితులు మహిళలు కూడా తీసుకొచ్చేసారు. అలా కాకుండా మహిళలు స్వేచ్ఛగా జీవించండి, విచ్చలవిడిగా జీవించొద్దు.
అలాగే పురుషులను కూడా మనం చాలా గౌరవించాల్సిన అవసరం ఉంది. మన పూర్వ సాంప్రదాయాన్ని బట్టి వారు మనల్ని గౌరవించాలి, మనం వారిని గౌరవించాలి. ఇప్పుడు హత్యలకు దారితీసే మహిళలు కూడా ఉన్నారు. అలా చిన్న చిన్న విషయాల్లో కూడా ఆత్మహత్యలు చేసుకునే ఆడవాళ్ళు ఉన్నారు. అలా కాకుండా మనోధైర్యంతో ముందుకెళ్తూ ప్రతి విషయాన్ని ఛాలెంజ్గా తీసుకుని జీవించాలి తప్ప ఆత్మహత్యలకి హత్యలకి అవకాశాన్ని ఇచ్చి మన మహిళా లోకాన్ని కించపరిచే పరిస్థితులు మనం తీసుకురావద్దు. దయచేసి ఈ దినాన్ని మనం పురస్కరించుకొని ముందడిగేద్దాం. ప్రతి విషయంలోనే ముందే ఉందాం. అంతేగాని సమాజాన్ని మనం చిన్న చూపు చూడొద్దు, మనం సమాజం ఎప్పుడు చిన్న చూపు చూడదు. మనం కరెక్ట్గా ఉన్న రోజున మనం అందరం కూడా స్వేచ్ఛగా జీవిద్దాం, విచ్చలవిడిగా జీవించొద్దు. ఇదే నేను చెప్పే మహిళా సందేశం. జాతీయ మహిళా మండలి మహిళలందరూ కూడా ఈ దినోత్సవానికి వచ్చిన మహిళలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు భగవంతుడు ఇచ్చిన మహిళలు ఇద్దరు కూతుర్లు కూడా ఆడవాళ్ళని ఇచ్చాడు. ఆడవాళ్ళ కూతుర్లు నా ఇద్దరు ఉన్నత స్థితిలోకి ఎదగడానికి ఈ మహిళ ఏంటన్నది, ఆ మహిళా శక్తి ఏంటన్నది నా కూతుర్లు నిరూపించారు నాకు. అటువంటిది మహిళలు ఉండటం వల్ల ఈరోజు నీ మగ జన్మకి ఆడజన్మకి ఎంత తేడా ఉన్నదో నాకు చూపించింది ఆ భగవంతుడు. నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఈ రోజుని మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చిన మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ మహిళలందరికీ కూడా వెళ్తారని ఇక్కడికి వచ్చిన మహిళా సోదరిమణులకి అందరికీ నా ధన్యవాదాలు. అసలు మహిళ అనే పదానికి అర్థం సృష్టి. మహిళ లేని సృష్టి లేదు. మహిళ ఒక శక్తి, ఒక దేవతగా కూడా అభివర్ణించారు అందరు పెద్దలు. మహిళ లేని ఏది కూడా లేదు. మహిళ సాధించాలనుకుంటే ఏదైనా సాధించగలరు. ఒక అమ్మగా, ఒక తల్లిగా అన్ని విధాల పాత్రను పోషిస్తూ మహిళ అనే పేరున ఇప్పుడు మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామంటే మనమే కాదు, ప్రపంచం మొత్తం మహిళా దినోత్సవం జరుపుకుంటుందంటే చాలా మహిళలకి చాలా మనం గౌరవం ఇవ్వాలి, ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలి. అలాగే ప్రతి సంవత్సరం కూడా మహిళా దినోత్సవం ఇంతకంటే ఘనంగా జరుపుకోవాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సందర్భంగా సమాజమే దేవాలయంగా, మానవుల యొక్క దేవుళ్ళుగా భావించినటువంటి ఎందరో మహనీయులు, మాతృమూర్తులు ఈ సమాజానికి సేవలు అందించినటువంటి స్వార్థం లేదు వాళ్ళలో. ఎంతో త్యాగం చేసినటువంటి త్యాగమూర్తుల్ని ఈ మహిళా సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడాను. అలాగే మన కుటుంబాల్లో కూడా ఈ మాతృమూర్తి మహనీయుని కూడా మన పిల్లలకు కూడా మనం వాళ్ళకి ఈ మాతృమూర్తుల గురించి కూడా మనం చెప్పేటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి త్యాగాలు, మరి సమాజానికి వాళ్ళు అందించినటువంటి సేవలు కూడా మనం పిల్లలకి గుర్తు చేయవలసిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి ఈరోజు మన దుమ్మేడి సోమశంకరరావు గారు, అలాగే మన జనసేన పార్టీ నాయకులు బ్రహ్మకృష్ణ గారు, టీడీపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకరం గారు, అలాగే స్వర్ణపాప గారు న్యాయవాది స్వర్ణపాప గారు, ఈ మహనీయులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఇంకా సోదరులు మన బ్రహ్మకృష్ణ గారు కూడా ఈ సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ తమ అమూల్యమైన సందేశం ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లింల కోసం ఆదివారం మొరంపూర్లోని గనీస్ శుభమస్తు ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గని కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు దుర్గేష్ హాజరయ్యారు. తొలుత ఇమాం అబ్దుల్ హఫీజ్ ఖాన్ ముస్లింలకు ప్రసంగం చేశారు. అనంతరం ముస్లింలకు దుర్గేష్, గని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఫలాహారాలు తెరిపించి ఉపవాస దీక్ష విరమింపజేశారు. భారీగా ముస్లిం సోదరులు తరలివచ్చారు. దానికి తగ్గట్టుగానే గని భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ చైర్మన్ డాక్టర్ గని భాస్కర్ రావు, రుడా చైర్మన్ బోర్డు వెంకటరమణ చౌదరి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, తెలుగుదేశం పార్టీ ఆరోగ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్,
నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, జనసేన కార్పొరేషన్ ఇన్ఛార్జ్ వైస్ శ్రీనివాస్, బీజేపీ నాయకులు ఎనుముల రంగబాబు, కురగంటి సతీష్, నిమ్మలపూడి గోవింద్, పందిరి మహదేవుడు, సత్రవ్ చైర్మన్ రెడ్డి మాణేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉప్పులూరి జానకిరామయ్య, జవాది మురళీకృష్ణ, మాటూరి రంగారావు, తమ్మిళ బాబీ, గొర్రెల సురేష్, బుడ్డిక రాధ, శెట్టి జగదీష్, ముప్పన రుద్ర, మొగమాటి సత్యనారాయణ, ఇనమారి రాంబాబు, బూర దుర్గాంజనేయరావు, బొమ్మనమైన శ్రీనివాస్, పెనుగొండ రామకృష్ణ, మళ్ళ వెంకటరాజు, కేవి శ్రీనివాస్, సింహాద్రి, కోటిలింగేశ్వరరావు, విశ్వనాథరాజు, జగంపూడి అర్జున్, రాజమంద్రపు శ్రీనివాస్, రవి యాదవ్, రాయ్ అప్పన్న, కవులూరి వెంకట్రావు, నందివాడ సత్యనారాయణ, ముస్లిం మత పెద్దలు అసదుల్లా అహ్మద్, ఎస్ఏ గఫూర్, షేక్ సుబాన్, ఎస్ఏ కరీం, జానీ చాన్బాషా, మహమ్మద్ అబ్దుల్లా, మహబూబ్ జానీ, రఫీక్, రాజా, షేక్ రెహమాన్, అబ్దుల్ ముజీబ్, సయ్యద్ ఫయాజ్, మహబూబ్ ఖాన్, జానీ, సింహాద్రి, లోకేష్, జనసేన నాయకులు భాషా లిమ్రా, దాసరి గురునాథం, కె విజయ్ తదితరులు పాల్గొన్నారు. స్వామి ఇలా చూడు సార్ మర్చిపోయారు. కృష్ణ గారు మినిస్టర్ గారికి కూటమి సభ్యులకు అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రంజాన్ మాసంలో మీరు చేసే ఉపవాసాలు చాలా పవిత్రమైనవి. విధంగా అల్లా దయ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. నమస్కారం. ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ గణేకృష్ణ గారికి, ఇతర కుటుంబ నాయకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసం మీరు ఉదయం నుంచి కూడా ఏమీ తినకుండా నమాజ్ చేస్తూ సాయంత్రం ఈ రోజు కార్యక్రమంలో పాల్గొనడం, తద్వారా మీరు ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తూ ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు. ధని కృష్ణ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందుకు హాజరైన మంత్రి దుర్గేష్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ. మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కు వెల్లండి నిలవాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మాలై విజయలక్ష్మి పిలుపు. సాంప్రదాయ ఆధ్యాత్మిక అన్నదాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా ఉచిత సామూహిక శ్రీనివాస్ కళ్యాణం. ఇవి ఇప్పటివరకు నా తెలిసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.